కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలో అపురూప కాలనీలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏఆర్ఆర్ఏ టీం అధ్యక్షుడు ఎస్ వీరేష్ 200 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అపురూప కాలనీ నుండి కట్టమైసమ్మ వరకు ర్యాలీ నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ర్యాలీతో ఉషోదయ టవర్స్ వరకు చేరుకొని గాంధీ భవన్కు బయలుదేరారు. ఈ సందర్భంగా ఏఆర్ఆర్ఏ టీం అధ్యక్షుడు ఎస్ వీరేష్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారం చేపట్టడం ఖాయమన్నారు. రేవంత్ రెడ్డికి మద్దతుగా రాజకీయ మేధావులు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, యువకుల మద్దతు ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్, రాజు, కిరణ్, సుభాష్, అలీ, మురళి, రమణ, వికాస్, శివరామకృష్ణ, వెంకట్, విజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి తెలంగాణ ఇచ్చిన సోనియా గారి నాయకత్వం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, తెలంగాణ సింహం రేవంత్ అన్న, తెలంగాణ సింహం రేవంత్ అన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న గారి నాయకత్వం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మొదటగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మన అన్న తెలంగాణ సింహం, తెలంగాణ కోహినూర్ వజ్రం, మా అందరి అభిమాన దైవం, మా అందరి ఆశా కిరణం అన్న రేవంత్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదములు. ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమితున్న ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మా ఆర్ఆర్ టీం సభ్యులందరి నుండి, మా స్నేహితులందరి తరఫు నుండి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరియు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు అండ్ వారి యొక్క సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. ఒక సాహసోపేతమైన సరి అయిన నిర్ణయము రేవంత్ రెడ్డి గారి ఎంపిక అనేది చేస్తున్నాను. తెలంగాణ రెండే ముక్కలా చెప్తారండి. తెలంగాణ కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఇంకా మిగిలింది ఏం లేదు తెలంగాణలో. రెండే రెండు, ఒకటి కేసీఆర్, రెండు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, మిగిలిన అన్ని డ్రామాలే. ఈరోజు తెలంగాణ యువత రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ యువ నాయకులు, కాంగ్రెస్ యూత్, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ యువ నాయకులందరూ రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారి అభిష్టం మేరకు అధిష్టానం వాళ్ళని నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో